రత్నం ఎలా ఉంది సినిమా అంటారా? ఇంకెలా ఉంటుందండి, అనుకున్నట్టుగానే ఉంటుంది. ట్రైలర్ చూసి మనం ఊహించినట్టుగానే రెగ్యులర్ తమిళ్ మాస్ మసాలా యాక్షన్ మూవీ. కోర్స్ మసాలా లేదనుకోండి, దాని ప్లేస్లో సెంటిమెంట్ పెట్టారు. సో రెగ్యులర్ తమిళ్ మాస్ సెంటిమెంట్ యాక్షన్ మూవీ అని చెప్పచ్చు. సెంటిమెంట్ రెగ్యులర్గా ఉండే సెంటిమెంట్ కాదనుకోండి, ఆ సెంటిమెంటే ఈ సినిమాకి బలం బలహీనత కూడా. అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి. మనం ట్రైలర్ రివ్యూ చేస్తూ అన్నాం, ఆ హీరో హీరోయిన్ని రక్షించడం చూస్తుంటే ఒక్కడు క్షణక్షణం ఆ టైప్లో అనిపిస్తోంది అని. హీరో హీరోయిన్ని అంతమంది విలన్స్ నుంచి రక్షించినా వాళ్ళ మధ్య లవ్ లేకపోవడమే ఆ సినిమాలకి డిగ్నిటీ తీసుకొచ్చింది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కూడా హీరో హీరోయిన్ మధ్య ఆ రెగ్యులర్ లవ్ అయితే లేదు. హిందోళంలో ఉండదు, లేకపోయినా ఉందా లేదా అన్నట్టు అలా వచ్చిపోవాలంతే అని బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఇందులో కూడా ఆ లవ్ ఉండదు, ఉందా లేదా అన్నట్టు అలా వచ్చిపోతూ ఉంటుంది అంతే. స్పష్టంగా చెప్పాలంటే రెగ్యులర్ లవ్ ప్లేస్ని సెంటిమెంట్తో రిప్లేస్ చేశారు. సరే, మరి అదంతా కూడా చెప్పేస్తే మీరు ఓటీటీలో కూడా సినిమా చూడలేరు. హోర్ని ఇంతకీ ఇది ఓటీటీ సినిమా అని చెప్పి తీసిపడేయకండి. మరి ఓటీటీ కాకపోతే ఫ్యామిలీ మొత్తం ఉప్మా తింటూ చూసే సినిమా అనుకున్నారా ఏంటి? అసలే 60 సినిమా. ఎమోషన్లు హింస కాస్త ఎక్కువే ఉంటాయి. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో స్టోరీ అని అన్నారు కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ఏం తక్కువ. హింసలో బోర్డర్ దాటేసిన బోయపాటి లాంటి వాళ్ళు ఇక్కడే మన ఆంధ్రాలో ఉన్నారు. మరి సహజంగానే ఎప్పటి నుంచో ఆ తమిళ పడంగళిల్ రొంబ హింస ఇరుక్కు. అదే మాదిరిగా ఈ సినిమాలో కూడా చాలా హింస ఇరుక్కు. కత్తి వేండుమా కత్తిరుక్కు, రంపం వేండుమా రంపం ఇరుక్కు, కసకస నరుక్కోవడం ఇరుక్కు, వీపుల మీద కత్తులతో పొడవడం ఇరుక్కు. అంతెందుకు, గేటు మధ్య చెయ్యి ఇరుక్కుంటే దాన్ని నరికేయడం ఇరుక్కు, తలుపుల మధ్య వేళ్ళు ఇరుక్కుంటే తనే కోసేసుకునే విలన్ ఇరుక్కు. మరి సినిమాలో హింస ఇరుక్కు అనడానికి ఎంతకంటే ప్రూఫ్ వేరు వేండుమా చెప్పండి. ఈ ట్రైలర్ రివ్యూ చేస్తూ ఓ మాట అనుకున్నాం, రత్నం అనే పేరు మనకి బాగా ఫెమిలియర్ అని. హింస అనేది ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఫెమిలియర్ అయింది కానీ రత్నం అనే పేరు మనకి ఎప్పటి నుంచో తెలుసు. రత్నం, మణిరత్నం, ఇలా ప్రొడ్యూసర్ల పేర్లు డైరెక్టర్ల పేర్లు అప్పుడు గుర్తు చేసుకున్నాం చాలా రత్నాల గురించి. కానీ ఒకటి మర్చిపోయాం, స్టంట్ మాస్టర్ జూడరత్నం గురించి గుర్తు చేసుకోవడం మర్చిపోయాం. ఆయనకి ఈ సినిమాకి సంబంధం లేదులేండి, చాలా పెద్ద ఫైట్ మాస్టర్. ఆయన ఇప్పుడు లేరు కూడా, మొన్న గత ఏడాది రిపబ్లిక్ డే రోజు అనుకుంటా చనిపోయారు. మరి రత్నం అనే పేరు వినగానే ఆ జూడరత్నం గారి ఫైట్లే గుర్తొస్తాయి. ఈ సినిమా నిండా కూడా అలాంటి ఫైట్లే ఉన్నాయి కాబట్టి గుర్తు చేసుకుంటున్నాం అంతే. అలాగని రత్నం అన్నాం కదా అని మరి మన డైమండ్ రత్నబాబు సినిమాలో లేదులేండి. తిరుత్తని కాదు, వేలూరు కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు. సరే, ఇంతకీ కథ ఏంటి? రివీల్ చేయకుండా చెప్పాలి అంటే అమ్మ కోసం, పాప కోసం, భూమి కోసం ఇలాంటి పేర్లున్న సినిమాలు మనం చాలా చూసాం. జనరల్గా ఇలాంటి కోసం సినిమాల్లో కథ ఏముంటుంది? వెనకాల ఏదో సెంటిమెంట్ కారణం పెట్టుకోవడం, ఆ వంకతో నరుకుళ్ళు, విలన్స్ అందరినీ నరికేశాక హీరో సెంటిమెంట్కి మనం ఇంటికి, ఇదే కదా. మరి ఈ సినిమాలో హింస ఎందుకోసం? ఇది కూడా అలాంటి ఒక కోసం సినిమాయే. అమ్మ కోసం, భూమి కోసం, పాప కోసం ఇలాంటి కోసాలు 2-3 ఉంటాయి దీంట్లో. అంటే సినిమా బాగుందా లేదా అంటే మళ్ళీ అదే ప్రశ్న వేస్తారేటండి. రెగ్యులర్ తమిళ్ మాస్ యాక్షన్ సినిమా అని చెప్తున్నాం కదా, ఇలాంటి సినిమాలో ఏముంటుంది? ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది. తెర మీద క్రూడ్ ఫేస్లు, రఫ్ వాతావరణం, 10 నిమిషాలకు ఫైట్, కానీ ఏం జరుగుతుందా అన్న చిన్న టెన్షన్, ఇవన్నీ కామనే కదా. నెక్స్ట్ సీన్ మీద కాస్త ఇంట్రెస్ట్ కలిగించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఫైనల్గా సినిమా అంతా అయిపోయి గడిగితే ఓకే అంటాం అంతే. అలాంటిది ఈ సినిమా. కాకపోతే హీరో వెనక ఒక బలమైన సెంటిమెంట్ పెట్టారు, అదే ఈ సినిమాకి బలం. అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి. వీడికెందుకు ఇంత కోపం వస్తుంది? సరే, ఇందులో చిత్ర విచిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. విశాల్ రెడ్డి గారు జంధ్యం వేసుకుని మరి విలన్స్ నరికాడు, బ్రాహ్మణులందరినీ ధైర్యం తెచ్చుకోమని బోధించాడు, నరకం అన్నాడు. మంచిదేనండి, కానీ ధైర్యానికి హింసకి తేడా ఉంది కదా మాస్టారు. ధైర్యం ఉన్నంత మాత్రాన హింస చేయాలని లేదు. సారీ, ఈ విషయం డైరెక్టర్ ఆ హరికి కదూ చెప్పాలి. బాబు హరి గారు వింటున్నారా? మీ అమ్మ కోసం, భూమి కోసం ఈ సెంటిమెంట్లన్నీ బాగానే ఉన్నాయి కానీ చివరిలో ఏంటండి బాబు సినిమా అంత సాగదీశారు. సరే, మేము టికెట్ కోసం, రివ్యూ కోసం చివరి వరకు చూసామనుకోండి, కానీ సినిమాలో ఆ చివరి పావుగంట మాత్రం ఖచ్చితంగా అనవసరం. ఆ వాసుదేవ్ మేనన్ సీన్ చాలా బాగుంది. అతను చాలా పవర్ఫుల్గా చేశాడు. 5 నిమిషాలు చేసిన అది అయిపోయిన తర్వాత ఇంకో 5 నిమిషాల్లో సినిమా క్లోజ్ చేసి ఉంటే మంచి ఫీల్ ఉండేది. అనవసరంగా సాగదీశారు. బోర్డర్లోకి వచ్చే ఏ బస్సు వెనక్కి తిరిగి వెళ్ళదు. వీడికెందుకు ఇంత కోపం వస్తుంది అన్నట్టు యాక్టర్ల మాటకు వస్తే అంతా మనవాళ్ళేనండి. అదే మన తెలుగు వాళ్ళు, మన తమిళ వాళ్ళు, మన మురళీ శర్మ, మన సముద్రఖని, మన తులసి, మన ప్రియ భవానీ శంకర్. పాటలు కూడా మన దేవిశ్రీ. 2-3 పాటలు మాత్రం నిజంగా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మొదట్లో డోంట్ వరీ అనే పాట బాగుంది. చెబుతావా ఈ సాయం ఎందుకో ఆ పాట కూడా బాగుంది. ప్రాణం నా ప్రాణం నువ్వేనా. ముఖ్యంగా ఈ పాటల్లో సాహిత్యం ఎవరు రాశారో కానీ నిజంగా బాగా రాశారు. అయితే డైలాగుల్లోనూ డిజిటల్ కరెక్షన్స్లోనూ మాత్రం కొంత వికృతత్వం కనిపిస్తుంది. ఒక చోట బోర్డు మీద
దేవుడి వికృత ఆలయం అని బోర్డు ఉంది. అదేంటో దేవుడికి వికృతమైన ఆలయం ఏంటి? ఇలాంటి వింతలు మనం ఎక్కడ చూడలేం, ఈ సినిమాలోనే చూస్తాం. అలాగే నేను ఇంతకు ముందు మీకు తెలుసా అని అడగడానికి నన్ను ఇంతకు ముందు మీకు తెలుసా అని చిత్రంగా అడుగుతుంది హీరోయిన్. నన్ను అని అనాలంటే నన్ను ఇంతకు ముందు మీరు ఎరుగుదురా అని అడుగుతాం. నేను అనాలంటే నేను ఇంతకు ముందు మీకు తెలుసా అంటాం. ఇందులో విచిత్రంగా నన్ను ఇంతకు ముందు మీకు తెలుసా అని అడుగుతారు. మరి ఏమన్నా ఇది హిందీ ప్రభావం కలిగిన ఆ ముజుకో హమ్ జాంతే హై ఇలాంటివేవో ఉంటాయి ఆ హిందీలో. ఆ హిందీ పడికట్టుల్లోంచి నేర్చుకున్న తెలుగు వాళ్ళు అయి ఉంటారు రాసిన వాళ్ళ డైలాగ్స్. సరే, మొత్తం మీద హీరో గారు ఏం చేస్తారా అంటే నరకుడు కార్యక్రమం ఓకే, హీరోయిన్ డాక్టరు. ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే హీరో ఎవరిని నరికినా, హీరోని ఎవరు నరికినా వైద్యం వెంటనే అవైలబుల్గా ఉంటుంది. ఇక ట్రైలర్లో ఇదంతా ఏదో ఆంధ్ర తమిళ స్టేట్ విభజన ప్రాబ్లం అన్నట్టు టచ్ ఇచ్చాడు, కానీ నిజానికి స్టోరీ అంతా హీరో పర్సనల్ స్టోరీయే. దానికి ఏదో స్టేట్ లెవెల్ టచ్ తేవడం కోసం ఆ విలన్స్ అందరినీ మిక్స్ చేశాడు. నాట్ విలన్ అనిపించే మురళీ శర్మను కూడా ఒక నాట్ విలన్గా చూపించాడు. సరే, ఇలాంటి సినిమాల్లో హీరో ఎందరినీ నరికేసినా పోలీసులు ఏమీ అనరు, ఏమీ చేయరు. కానీ దానికి ఇక్కడ ఒక లాజిక్ ఇచ్చాడండి. ఇక్కడ పోలీసులు రౌడీలు అందరూ కలిసిపోయి పని చేసుకుంటూ ఉంటారు. అంతెందుకు డైరెక్ట్గా సముద్ర ఖని ద్వారా ఒక సందేశం కూడా ఇచ్చాడు ఈ డైరెక్టర్. పోలీసులు రౌడీలు అండర్స్టాండింగ్గా ఉంటేనే ఊరు బాగుంటుందట. సరే, ఏదేమైనా ఆ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని కించపరచడం, తన్నడం కథాపరంగా ఎలాగైనా మీరు లాజిక్స్ చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి సీన్స్ ఎక్కువ ఈ మధ్య స్క్రీన్ మీద చూస్తున్నాం. సామాన్యుల్లో పోలీసు వ్యవస్థ పట్ల చులకన భావం కలిగించడం ఎప్పుడు కరెక్ట్ కాదు. హీరోయిజం ఎలివేట్ చేయడం కోసం ఇలాంటి సీన్స్ని ఎక్కువ చూపిస్తున్నారు. సరే, పోలీసుల్లో పొరపాట్లు చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ వల్ల వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుండొచ్చు. కానీ మొత్తం అసలు పోలీసు వ్యవస్థ మీదే పూర్తిగా చులకన భావం కలిగేలా సీన్స్ తీయడం మాత్రం కరెక్ట్ కాదు. అదండి, ఫైనల్గా హిట్ కాదు, ఫ్లాప్ కాదు, రెగ్యులర్ తమిళ్ మాస్ యాక్షన్ మూవీ. చూసినంతసేపు బాగానే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఏముంది అని ఆలోచిస్తే మనసులో ఏం మిగిలింది అంటే ఏముండదు. కాకపోతే ఇందులో ఆ ఒక్క సెంటిమెంటే సినిమాకి బలం. అదే మరో కోణంలో బలహీనత కూడా అయిందనుకోండి. సరే, ఓటీటీలో వస్తుంది, మీరే చూస్తారుగా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. సరే, మెడల్ ఇవ్వాలంటే ఇవ్వాలట. మరి మెడలు నరికేసే అలవాటు మనవాడికి ఉంది కాబట్టి ఇస్తే నరికేస్తాడేమో. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. బార్డర్లోకి వచ్చే ఏ బస్సు వెనక్కి తిరిగి వెళ్ళదు. అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి. వీడికి ఎందుకని ఇంత కోపం వస్తుంది? ఒక్కడు భద్ర క్షణక్షణం టైపు మూవీ ఇది. కాకపోతే కాస్త తమిళ్ డోస్ ఎక్కువ. పోనండి, అంత పురచ్చి దళపతి అయినా హీరో మనవాడు కాబట్టి ఒకసారి చూసేయడం మంచిది. ఏమంటారు? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.